ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు? హోప్ మీ అందరూ బాగున్నారనైతే అనుకుంటున్నాను. సో, ఇక్కడ చూసారంటే మీరు మా ఇంటికి మొత్తం పర్మనెంట్ లైటింగ్స్ అయితే పెట్టిస్తున్నామనమాట. ఇవి గూవీ లైట్స్ అంటారు. సో, చాలా రోజుల నుండి అనుకున్నాము. దివాళీ కన్నా ముందే ఇన్‌స్టాల్ చేపిస్తే ఇంకా బావుంటదనుకున్నాం గానీ అస్సలు కుదరలేదు. ఇది మా ఏరియాలో ఇన్‌స్టాల్ చేసేవాళ్ళు చాలా తక్కువున్నారు. వాళ్ళకు చాలా ఎక్కువ డిమాండ్ ఉండడం వల్ల అసలు అపాయింట్‌మెంట్సే దొరకలేవనమాట. ఫైనల్‌గా దివాళీ అయిపోయాక నెక్స్ట్ డే చేపిచ్చామనమాట. సో, అందుకనే దివాళీకి అప్పటికప్పుడు లాస్ట్ ఇయర్ ఎలాగైతే ఏసారో అలాగే మీరు దివాళీ వ్లాగ్‌లో చూసినట్టయితే నరేష్ ఏసారవి. సో, ఇవి నెక్స్ట్ డే ఇంకా నెక్స్ట్ అపాయింట్‌మెంట్స్ వాళ్ళకుండవు గదా! మోస్ట్‌లీ మన వాళ్ళందరూ పండగకి ముందే వేయించుకుంటారు. సో, మాకు ప్రశాంతంగా, మంచిగా, ఈజీగా అంటే వాళ్ళకి ప్రాక్టీస్ గూడా ఎక్కువయిపోయింది. చాలా తక్కువ టైంలోనే ఏసేసారు. గూవీ లైట్స్ నేను ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ పెట్టినప్పుడు దానికి చాలా క్వెషన్స్ అడిగారు. ఎంత అయింది? ఏంటి? అనేది. మాది కార్నర్ హోమ్ కాబట్టి మేము ఇల్లు చుట్టూ వేయిస్తేనే లుక్ బావుంటదని జెప్పేసి, ఇల్లు చుట్టూ వేయించాల్సొచ్చింది. మా ఇల్లుకింత అయింది గదా! అని జెప్పేసి అందరికింత అవుతదనేం గాదు. ఇల్లు ఎలివేషన్‌ని బట్టి అండ్ కార్నర్ హోమ్ కాబట్టి 400 ఫీట్స్ పట్టింది. అదే ఒక 200 ఫీట్‌లో అయిపోతే మాత్రం మనకి ఇన్‌స్టాలేషన్ చార్జెస్ ఆఫ్ అయిపోతాయి. అండ్ లైట్స్ ప్రైజెస్ గూడా మనకు తక్కువకే అయిపోతది గదా! మొత్తం మా ఇంటికి 2400 అయింది. అండ్ లైట్స్ ఇన్‌స్టాలేషనే గాదు. వాటి కోసం లైట్ క్లిప్స్ కొనాలి. స్క్రూస్ కొనాలి, ఎక్స్‌టెన్షన్ కార్డ్ కొనాలి, ఎలక్ట్రికల్ బాక్స్ కొనాలి, ఎలక్ట్రికల్ బాక్స్ క్యాప్స్ కొనాలి. సో, ఇవన్నిటికి కలిపి అంత అయిందనమాట. సో, కొంతమందికి చిన్న ఎలివేషన్ ఉన్న వాళ్ళకైతే 200 ఫీట్‌లో అయిపోవచ్చు. లైట్స్ కూడా అప్పుడప్పుడు డీల్స్ పడుతూ ఉంటాయి. యాక్చువల్‌గా అయితే 200 ఫీట్‌ది $700 ఆఫర్‌లో అయితే 520కి అట్లా వస్తదనమాట. సో, మొత్తము ఇల్లు చుట్టూ వేయించేసాం ఇది. ఫైనల్లీ మేము ఇల్లు తీసుకున్న ఎప్పుడైనా సరే ఇదొక్కటి మాత్రం చేయించాలి అని ఎప్పుడూ అనుకునేవాళ్ళమనమాట. ఇంకా గరాజ్‌కి పెండింగ్ ఉంది. ఎందుకంటే ఇదంతా ఇల్లుకి ఎక్కడైతే కనెక్షన్ ఇచ్చామో అది కంటిన్యూయస్‌గా గరాజ్ దగ్గర గూడా ఇచ్చేస్తే ట్రిప్ అయిపోతది. దానికి సెపరేట్ కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి అదొకటి పెండింగ్. అది మనకు అందుతుంది. ఇంకా నరేషే చేస్తానని అనుకుంటున్నాడు ఫ్యూచర్‌లో. దీంట్లో చాలా రకాల థీమ్స్ పెట్టుకోవచ్చనమాట. ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ మార్చొచ్చు. లేదు సింగిల్ వైట్ కలర్ అన్నా, కొంచెం డిమ్ కలర్స్ అట్లా పెట్టుకోవచ్చు కలర్‌ఫుల్ వద్దనుకుంటే. అండ్ దీంట్లోనే గూవీలోనే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వేరే వాటితో కంపేర్ చేస్తే ఇదే మాకు బెస్ట్ అనిపించిందనమాట. సో, ఇవి పాతవి ఇంక అలాగే ఉన్నాయి. అవి తీసేయాలి. అవి తీసేస్తేనే వీటికి ఇంకా యాక్చువల్ లుక్ వస్తదనమాట. సో, ఇప్పుడు అన్ని థీమ్స్ అవంతా ఎక్స్‌ప్లోర్ చేయలే. నార్మల్‌గా పెట్టి మీకు చూపిస్తున్నాము. అదే మీకు ఇంకా క్లియర్ డీటెయిల్స్ ఇన్‌స్టాలేషన్ ఎవరు చేశారో పర్సన్ డీటెయిల్స్ కావాలంటే నా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్‌కి కామెంట్ చేస్తే ఆటోమేటిక్‌గా ఎవ్రీ డీటెయిల్స్ మీకు డీఎం చేస్తాననమాట. ఇంకా నెక్స్ట్ ఒక డీఐవై ట్రై చేస్తున్నాను. ఈ హీట్ ప్రెస్ మెషిన్ ఎప్పటినుంచో ట్రై చేయాలని అనుకున్నా. ఎకీ డీఐవై బ్రాండ్ ఇది. సో, ఇందులో రకరకాలుగా మనకి హీట్ ప్రెస్ మెషిన్స్ ఉంటాయి గానీ, సో, ఇందులో చాలా ఆప్షన్స్ వచ్చాయని చెప్పేసి ఇది తీసుకున్నాననమాట. ఇందులో మనకు బాటిల్స్‌కి కానీ, సెరామిక్ కప్స్‌కి, ప్లేట్స్‌కి, టీ షర్ట్స్‌కి, బ్లాంకెట్స్‌కి ఎనీ కైండ్ ఆఫ్ క్లాతింగ్‌కి మనకి ప్రింటింగ్ చేసేసుకోవచ్చు. సో, హీట్ ప్రెస్ మెషిన్ ఎందుకు కొనాలి? నార్మల్ వాటితో కూడా చేసుకోవచ్చు కదా! అనుకోవచ్చు. సో, ఇందులో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. వేరియస్ ఐటెమ్స్‌కి మనం మల్టీపర్పస్ డీఐవైస్ చేసుకున్నప్పుడు హెల్ప్ అవుతదని చెప్పేసి ఇది తీసుకున్నాననమాట. అండ్ ఇందులో ఫస్ట్ ఐరా మెయిన్‌గా ఏంటంటే ఈ ఇయర్‌లో చాలా ఏ క్యారెక్టర్ చూస్తే అది టీ షర్ట్స్ పైన, డ్రెసెస్ పైన కావాలి అని అంటుంది. సో, అందుకే తీసుకుందాము ఏమైనా యూజ్ అవుతదా అని చెప్పేసి ట్రై చేసి చూసా. సూపర్‌గా సక్సెస్ అయింది. అండ్ ఐరాకి కూడా చాలా నచ్చింది. యూనికార్న్ తనకి ఫేవరెట్ అనమాట యాక్చువల్‌గా. ఈ ఇయర్ తనకి బర్త్‌డే థీమ్ కూడా యూనికార్న్ అని ఫిక్స్ అయ్యా. ఐయామ్ నాట్ ష్యూర్ ఎవ్రీడే ఒక్కొక్క థీమ్ అడుగుతుంది. బట్ ఇంకా ఎలాగో సెట్ అవుతది కదా! అని చెప్పేసి కొన్ని యూనికార్న్ స్టిక్కర్స్ ఆర్డర్ చేశాననమాట. సో, ఫస్ట్ టైమ్ కదా! అంత పెద్ద స్టిక్కర్ ఎందుకని చెప్పేసి ఫస్ట్ చిన్న చిన్నవి ట్రై చేస్తున్నాము. సో, మనకు ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఉంటాయి. బట్ ఇది ఎందుకో నాకు ఆప్షన్స్ దీని రివ్యూస్ కూడా మంచిగా అనిపించి తీసుకున్నాననమాట. ఓన్లీ ఐరా కోసమనే కాదు. నాకు ఎక్స్‌ప్లోర్ చేయడం ఇష్టమనమాట. సో, ఒకటి కొత్తగా నేర్చేసుకుంటే బెటర్ అని జెప్పేసి. అండ్ నేను ఎప్పుడూ అఫీషియల్‌గా డెకోర్ చేస్తానని ఏ పేజెస్ కానీ స్టార్ట్ చేయలేదు. అండ్ కానీ అడుగుతూ ఉంటారు. క్లోజ్డ్ సర్కిల్‌లో తెలిసిన వాళ్ళకైతే డెకోర్స్ చాలా ఇయర్స్ నుండే చేస్తున్నా. నాకు ఛానల్ లేనప్పటి నుండే. సో, ఇంకా ఇలాంటివి కొత్తవి నేర్చుకుంటే నాకు హెల్ప్ అవుతది. ఎక్కువ డెకోర్‌లో ఎక్స్‌ప్లోర్ చేయడం నాకిష్టం. మంత్లీ ఒక్కటైనా యూనిక్‌గా డెకోర్ చేయడం అని చేద్దామని అనుకుంటాననమాట. సో, ఇది డెకోర్ పర్పస్‌లో కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. వాటి కోసము
ఇది ఆర్డర్ పెట్టుకున్నాననమాట. వీళ్ళ వెబ్‌సైట్ డీటెయిల్స్, ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అండ్ ఇది ఎగ్జాక్ట్ ఏ ప్రోడక్ట్ అనేది ఈ వీడియో కింద లింక్ అయితే ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి నాలాగా ఇట్లా క్యాప్స్ మీద, బాటిల్స్ మీద ట్రై చేయాలని అనుకుంటే ఒకసారి చూసుకోండి. అంత ఎక్కువ ప్రైస్ గూడా ఏం లేదు. సో, ఇవి ఇంకా అప్పుడప్పుడు మనకు మంచి ఆఫర్స్ గూడా వస్తూ ఉంటాయన్నమాట. నాకు కొంచెం డిస్కౌంట్‌కే వచ్చింది. అండ్ $20 కూపన్ గూడా అవైలబుల్ ఉందన్నమాట ఇప్పుడు ప్రెజెంట్ అమెజాన్‌లో. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. ఐరా అయితే చాలా ఎక్సైట్ అయింది. తర్వాత క్యాప్ మీద ట్రై చేద్దామని అనుకున్నాము. బట్ క్యాప్ ప్లెయిన్‌వి ఏం లేవు. అందుకని సెరామిక్ కప్స్ ఇంట్లో ఉండే. వాటి మీద ట్రై చేసాం. బానే వచ్చింది. బట్ సెరామిక్ కప్‌కేంటంటే పైన మనకు ఆ వేడి తగలకుండా ఒకటుంటది. అది ఇంట్లో లేదనమాట. సో, అదొక్కటి తీసుకున్న తర్వాత ట్రై చేద్దాము. ఆలోపు ఒక్కటే నార్మల్‌గా పెట్టాం. అది కూడా బానే వచ్చింది. సో, బాటిల్స్ అవన్నీ ఫ్యూచర్‌లో ట్రై చేయాలి. చెప్పా కదా! కొన్ని ప్లాన్స్ ఉన్నాయి అది ఇది అని చెప్పేసి. ఎవరికైనా డెకోర్ ఎట్లా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రము రీచ్ ఔట్ అవ్వండి. ఇంకా అఫీషియల్‌గానే ఎంటర్ అయితాను అని చెప్పేసి ఫస్ట్ క్లయింట్‌ని కూడా తీసేసుకున్నాను. అది మీ అందరికీ తెలుసు. ఇన్‌స్టాగ్రామ్‌లో అప్డేట్స్ ఇస్తూ ఉన్నాను గదా! డెకోర్ అంటే నాకు చాలా చాలా ఇష్టము. ఎక్స్‌ప్లోర్ చేయడం, డిజైనింగ్ అన్నా, డెకోర్ అన్నా నాకు ఎక్కువ ప్యాషన్ అనమాట. సో, మంత్లీ ఒక్కటైనా కొత్తది ఎక్స్‌ప్లోర్ చేయడం ఇంట్రెస్ట్‌తోని ఎప్పటికైనా స్టార్ట్ చేయాలని అనుకున్నా. ఎప్పుడు కమర్షియల్ వేలో థింక్ చేయలేదనమాట. అంటే ఒక్క డెకోర్ చేస్తే మంత్‌లో కొత్త కొత్తయి నేర్చుకోవచ్చు. అండ్ పర్టిక్యులర్‌గా అది వేరే వాళ్ళకైనా, మనకైనా కానీ కొత్తది చేసేటప్పుడు సో, కొత్తయి నేర్చుకుంటూ యూనిక్‌గా ఉంటాయి స్పెషల్‌గా. అంటే ఇగ చేసేసాం గదా! ఏదో మనీ వచ్చిందని అట్లా నాకు స్టార్ట్ చేయాలని అనుకుంటే ఎప్పుడో చేసేసేదాన్ని. సో, ఇదైతే ఫస్ట్ క్లయింట్ మా ఫ్రెండ్ వాళ్ళే. ఇంకా "నువ్వు మాతోనే ఇట్లా పబ్లిక్‌లో చెప్పేసేయాలి" అని జెప్పేసి వాళ్ళ మోటివేషన్ అండ్ నరేష్ గూడా చాలా మోటివేట్ చేశాడు. ఎప్పుడైనా ఇది పెద్ద కమిట్మెంట్, ఇంట్లో కూడా స్టఫ్ ఎక్కువైపోతది. ఇన్వెస్ట్‌మెంట్ కూడా ఎప్పటికప్పుడు పెడుతూ ఉండాలి అని చెప్పేసి భయపడేదాన్ననమాట. సో, ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ చేసేసాను. ఇది కూడా పెద్ద ప్లానింగ్‌తో అయితే కాదు. మొత్తం డెకోర్ అయితే నాకు అప్పచెప్పేసారు ఫ్రెండ్ వాళ్ళు. ఆహ్, ఇంకా కంప్లీట్‌గా క్లయింట్ లాగా ట్రీట్ చేయమని. బట్ ఇది కావాలని చెప్పేసి ఏం రిక్వైర్మెంట్ వాళ్ళకి లేదు. అందుకే నేను కొత్తగా ఎక్స్‌ప్లోర్ చేద్దాం ఏదైనా అని చెప్పేసి చూస్తూ ఉంటే మా ఫ్రెండ్ వాళ్ళకి వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టమనమాట. చూస్తూ ఉంటే చాలా సార్లు యూట్యూబ్‌లో కనిపించాయి టెంపుల్స్‌లో అండ్ కొన్ని ప్లేసెస్‌లో ఇట్లా వెంకటేశ్వర స్వామిని ఫ్లవర్స్‌తో తయారు చేయడం. నాకిది కార్తీక మాసంలో మా పూజ కోసము చేయాలి అని ప్లాన్ ఉండే. బట్ ఇంకా మా ఇంట్లో పూజ ఈసారి కుదరలేదు. అందుకే మేము టెంపుల్‌లో చేసేసుకున్నాము. అందుకే ఇది ఫ్రెండ్ వాళ్ళ కోసం అయితే చేశామనమాట. ఇది అయ్యేంత వరకు వాళ్ళు రాలేదు. వచ్చిన తర్వాత చూసి షాక్ అయిపోయారు. వాళ్ళకి మేమేం డెకోర్ చేస్తున్నానో కూడా అర్థం కాలేదు. ఇది పూజ దగ్గర చేశాననమాట. సత్యనారాయణ వ్రతం దగ్గర. వాళ్ళకి ఇంకా గృహప్రవేశం బిజీలో ఉండి వాళ్ళు మార్నింగ్ నుండి ఇంట్లో నేనేం చేస్తున్నానో కూడా తెలీదు. జస్ట్ హాఫ్ డేలో ఇంకా స్టఫ్ నా దగ్గర కొంచెం లేకపోతే రెంట్ కూడా తీసుకున్నా. ఫోటో బూత్ ఉంది కదా! అక్కడైతే ఏం ఐడియా లేదు. జస్ట్ నా దగ్గరున్న బ్యాక్ డ్రాప్ తీసుకెళ్ళి 3డీ లుక్ వచ్చేలా చేశాను. ఇది వెల్కమ్ బోర్డ్ దగ్గర, ఈ కవ్ ఇలాంటివి కొన్ని కొన్ని చిన్న చిన్నవి అయితే నా దగ్గర ఏం లేవు స్టఫ్. అవి రెంట్‌కి తీసుకొచ్చామనమాట. సత్యనారాయణ వ్రతం పీట గూడా అది రెంట్‌కే. సో, బ్యాక్ డ్రాప్ ఒక్కటి అట్లా నేను సింపుల్‌గా అండ్ తక్కువ టైంలో అండ్ తక్కువ ప్రైస్‌కే చేసేసాను వాళ్ళకు. సో, ఇప్పుడు 5:40 అయింది. ఇంకా పొద్దున్నే మార్నింగ్ ఇంకా రెడీ అవ్వడానికి ఇక్కడే నాకు ఒక మేకప్ ఆర్టిస్ట్‌ని పిలిచాననమాట. తన నేమ్ వచ్చేసి భవాని. ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ వచ్చేసి భవాని బ్యూటీ బ్లిస్ అని ఉంటుంది. తన డీటెయిల్స్ ఎవ్రీథింగ్ ఈ వీడియో కింద ఇస్తాను. అసలు టైమే లేదు పొద్దున. బట్ చాలా ఫాస్ట్‌గా చాలా బ్యూటిఫుల్‌గా రెడీ చేసింది. నాకు చాలా నచ్చిందనమాట. హెయిర్ స్టైల్ ఒకటి మెయిన్ నాకు అంతగా సెల్ఫ్‌గా రాదు అని చెప్పేసి హెయిర్ అయితే ఫస్ట్ చేయించుకున్నాను. బట్ మేకప్ కూడా చాలా నీట్‌గా అండ్ నో మేకప్ లుక్ అంటే చాలా సింపుల్‌గా అనిపించిందనమాట. అండ్ నా శారీకి పర్ఫెక్ట్‌గా చేసేసింది. మరీ టూ మచ్ హెవీగా లిప్‌స్టిక్ కూడా నేను డిఫరెంట్ షేడ్ ట్రై చేయడం ఇదే ఫస్ట్ టైమ్. ఆ శారీకి అలా సెట్ అవుతదని చెప్పేసి అది ట్రై చేశాననమాట. కరెక్ట్ ముహూర్తం టైంకి వెళ్ళిపోవాలని చెప్పేసి స్పీడ్‌గా వెళ్తున్నాము. యాక్చువల్‌గా నేను వెళ్ళిన 2 మినిట్స్‌లోనే గృహప్రవేశం కూడా స్టార్ట్ అయింది. హమ్మయ్య! అనుకున్నా. అండ్ మేము కరెక్ట్ టైంకి రావాలని చెప్పేసి మా ఫ్రెండ్ వాళ్ళు కూడా చాలా చెప్పారనమాట. ఎక్కడ మిస్ అయిపోతామో మార్నింగ్ అనుకున్నాం. అండ్ ఈ ముగ్గులు ఇవన్నీ కొంచెం ముందే వేసి పెట్టలేదు. అందుకే వెళ్ళిన తర్వాత అవి కూడా ఫిల్ చేసి పెడుతున్నాననమాట. సో, వెళ్ళాము. కరెక్ట్ స్టార్ట్ అయిపోయింది. పర్ఫెక్ట్ టైం అనిపించింది. అండ్ అందరు డెకోర్ చూసి చాలా మెచ్చుకున్నారు. పూజారి ఏమన్నారో చూడండి. ఎలా అనిపిస్తుంది? గుడికి వచ్చినట్టుగా ఉందా? ఏరియాలో ఎన్నో గృహప్రవేశాలు చేస్తున్నాను. మేబీ మొత్తం 500 చేసి ఉంటానేమో.
లెక్కలేదు. కానీ ఎప్పుడు కూడా ఇట్లాంటి ఫేస్ పెట్టి చేయడం అనేటువంటిది చూడలేదు. చాలా బాగా వచ్చింది. అండ్ ఈ ఫోటో బూత్ బ్యాక్‌డ్రాప్ దగ్గరైతే నేను వరలక్ష్మి వ్రతం అప్పుడు తీసుకున్న బ్యాక్‌డ్రాప్ అనమాట. నాకు అప్పటికప్పుడు ఇంక ఇదే పెట్టేసాను. వేరే ఆప్షన్స్ ఉండే యాక్చువల్‌గా అవి పెట్టాల్సింది. అండ్ ఇది అప్పుడు నార్మల్‌గా సింపుల్‌గా బ్యాక్‌డ్రాప్ ఏసి అమ్మవారిని పెట్టుకున్నా గానీ, ఇది కొంచెం 3డీ లుక్ తీసుకొద్దామని చెప్పేసి పైన కొంచెం అలా ఎక్స్‌టెండ్ చేసేసి ఐరన్‌వి రాడ్స్ పెట్టి మరీ చేశామనమాట. దానివల్ల కొంచెం ఆ డెకోర్‌కి, ఈ డెకోర్‌కి చాలా డిఫరెంట్ అనిపిచ్చింది. అండ్ బావుండే ఫోటో బ్యాక్‌డ్రాప్‌కి ఇదైతే సెట్ అయింది. యాక్చువల్‌గా బ్లూ కలర్ తీసుకున్నాము. మళ్ళీ ఇదే పెట్టాల్సొచ్చిందనమాట. ఎవ్వరొచ్చినా గానీ వెంకటేశ్వర స్వామి చాలా బావున్నారు, చాలా బావున్నారని ఎంత మెచ్చుకున్నారో. అండ్ తక్కువ టైంలో పెద్దగా ప్లానింగ్ చేసుంటుంటే ఇంకా చేసేదాన్ని. సో, ఇలా అయితే అఫీషియల్‌గా ఒక పేజ్ కూడా స్టార్ట్ చేశాను గానీ, ఆ నేమ్ రివీల్ అవన్నీ 2025లో అనౌన్స్ చేస్తాను. ఐరా బర్త్‌డే పనులు అవన్నీ అయిపోయిన తర్వాత, సంక్రాంతి పండుగ అవన్నీ అయిపోయిన తర్వాత, సో, ఆలోపు నేను ఇన్ని రోజులు చేసిన డెకోర్ గూడా అందులో అప్డేట్ చేస్తాను. మీ అందరికీ డెకోర్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఇల్లంతా నార్మల్ ఎవరైనా చేస్తారు గదా! అవన్నీ హ్యాంగింగ్స్ అవన్నీ పెద్దగా ఏం షూట్ చేయలేదు. దగ్గరుండి మా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ హౌస్ వార్మింగ్ జరిపించినట్టుగా హ్యాపీగా అనిపించిందసలు. ఇది లాస్ట్ తీసుకున్న క్లిప్పు. హోప్ మీ అందరికీ డెకోర్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.